కేసీఆర్ గారు నమస్తే సార్. నమస్కారం బ్రదర్, చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస, చెన్నైలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్ గా నేను పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా. చెప్పండి బ్రదర్. సార్, మీరు యూపీఏ గవర్నమెంట్ లో, ఇది నా మొదటి ప్రశ్న సార్. చెప్పండి. మీరు యూపీఏ గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నారు కదా సార్, అప్పుడు తెలంగాణకు మీరు ఏం చేశారు? ఇన్ ఫ్యూచర్ మీకు సీఎం అయితే ఏం చేస్తారు? ఇది నా మొదటి ప్రశ్న సార్. నెంబర్ 2, నాకు నా ఫ్రెండ్ సమీరా ఫ్రమ్ వరంగల్, నరేష్ ఫ్రమ్ కర్నూలు సార్. వీళ్ళిద్దరూ తెలంగాణ. వాళ్ళిద్దరు మాకు తెలంగాణ వద్దు, సమైక్యవాదమే కావాలని చెప్పి నాతో అన్నారు. వీళ్ళిద్దరు నాతో వర్క్ చేస్తున్నారు సార్. మీరు ఎందుకు జనంలో చాలది ఉద్యమం అనుకుంటున్నారు? నెంబర్ 3, ఎలక్షన్ లో మీరు 45 సీట్లు పోటీ చేస్తే 10 నెగ్గారు. మీకు ప్రజల్లో మీకు నమ్మకం ఉందని చెప్పి ఎలా అనుకుంటున్నారు? నెంబర్ 4, మీకు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారు, అభివృద్ధి చేయలేదు అది. రైతులందరికీ వైఎస్ఆర్ గారు ఎలా దేవుడో, మా ఐటీ ఎంప్లాయీస్ కి, ఆంధ్ర ఐటీ ఎంప్లాయీస్ అందరికీ చంద్రబాబు నాయుడు దేవుడు. అలాంటి చంద్రబాబు నాయుడు డెవలప్ ఏం చేశాడు? సైబర్ టవర్స్ కి హైటెక్ సిటీకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. మీరు హైటెక్ సిటీ ఎక్కడ ఉంది, సైబర్ టవర్స్ ఎక్కడ ఉంది అన్నది చాలా తప్పు. హైదరాబాద్ కి ఐకాన్స్, ఆ హైటెక్ సిటీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఐకాన్స్ సార్. ఇవన్నీ ఆంధ్ర వాళ్ళవే. ఇంకొకటి అరబిందో మ్యాట్రిక్స్, ప్రతాప్ మ్యాట్రిక్స్, తర్వాత నెట్టిస్ ల్యాబ్స్, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు వేశారు. ఆంధ్ర వాళ్ళ కంపెనీలు ఏమున్నాయి అన్నారు. మేము ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఫీలింగ్ అస్సలు లేదు. అందరూ మా తమ్ముళ్ళు, అన్నయ్యలు. సమీరా నా చెల్లి లాంటిది, నరేష్ నా తమ్ముళ్ళు అంటాడు. మా ఐటీలో ఎవరు, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది సార్, మీరు ట్రాన్స్ఫర్ వద్దన్నాను. హైదరాబాద్ రావడానికి భయపడుతున్నారు సార్, నమ్మరు మీరు. ఏడిపోతుంది. హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాం. హైదరాబాద్ అమ్మనుకునే వాళ్ళం, ఇలాంటిది హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాం. ఓకే అండి శ్రీనివాస్ గారు, మీ ఉపన్యాసం జాలిగా, మీ ప్రశ్నలకు నేను మంచి సమాధానం చెప్తాను. మీ ఆంధ్ర గర్వం మీ మాటలలోనే తొలికిసలాడుతా ఉంది. ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్కు ఐకాన్ అని మీరంటారు. చార్మినార్ బిల్డింగ్ హైదరాబాద్కి ఐకాన్ అండి. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్కి ఐకాన్. గోల్కొండ ఫోర్టు హైదరాబాద్కి ఐకాన్. ఫలక్నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్కి ఐకాన్. ఇవి హైదరాబాద్ ఐకాన్స్. వాటి ముందు మీరు పిట్టగోడల లాంటి హైటెక్ సిటీ ఓ బంగ్లా కట్టి ఇది హైదరాబాద్ ఐకాన్ అంటున్నారు. కాబట్టే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క మాట అడిగితే మీరు కూడా గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఐటీ దేవుడు అని మీరు చెప్పుకున్నారు. మరి దేవుని లాంటి మనిషి నిన్న సాయంత్రం ఒక మాట, తెల్లారి పొద్దున ఒక మాట, సేమ్ డే ఈవినింగ్ ఇంకో మాట మాట్లాడితే ఆయన దేవుడా, దయ్యమా, రాక్షస, ఆయన ఏమనుకోవాలి? అశోక గజపతిరాజు గారు అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడుగా ఉండి 4 మనుషులు దానిలో పాల్గొని మీకు దమ్ముంటే పెట్టండి, తీర్మానం పెట్టండి, మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా అసెంబ్లీలో సమర్థించే తీర్మానాన్ని మా తెలుగుదేశం పార్టీయే అని సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో టీవీల ముందు ప్రత్యక్షంగా చెప్పారు. ఇప్పుడు ఆ సీడీలు మా దగ్గర ఉన్నాయి. ఇది అశోక్ గజపతిరాజు గారి మాట. రెండవది, నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడుతుంటే నేనే టీవీలో చూశాను. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్, మీరు మోసకారులు, తెలంగాణకు వాగ్దానం చేశారు, మీరు మోసం చేశారు కాబట్టి మా పార్టీ చిత్తశుద్ధి ఉండే పార్టీ, మీరు తీర్మానం తీసుకురండి, మేము సమర్థిస్తాం శాసనసభలో అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రాత్రి 11:30కు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రకటించగానే గంటలలో ప్లేట్ ఫిరాయించిన వ్యక్తి దయ్యమా, దేవుడా, ఆయనకు నీతి జాతి ఉందని అనుకోవచ్చా? ఈయనని మీరు దేవుని కొలుచుకుంటే మీరు కొలుచుకోవచ్చు, మేము మాత్రం కొలవం. ఒకవేళ మీరు కొలవదలుచుకుంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తి స్వేచ్ఛను అరికట్టేటువంటి మాకు లేదు. 2, మూడవది, హైదరాబాద్ రావాలంటే భయం వేస్తుందనండి. అది కూడా తెలివి తక్కువ ప్రశ్నేనండి, ఆయన అవివేకం అది. ఎందుకంటే ఆయన ఏదో గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని అని చెప్పాడు. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు మీరు శ్రీనివాస్ గారు, మీరు మర్చిపోతున్నారు. ఈ రోజు మద్రాసు వెళ్ళాలంటే మీరు భయపడుతున్నారా? మెడ్రాస్ నుంచి విడిపోయింది కదా. మెడ్రాసు నుంచి మీరు విడిపోయిన నాడు ఇదే హైదరాబాద్ మీద పెట్టిన కిరికిరి మద్రాసు మీద మీరు పెట్టారు. పొట్టి శ్రీరాములు గారిని చంపుకున్నారు. దానికి కోపం వచ్చిన రాజాజీ గెట్ లాస్ట్ ఫ్రమ్ మెడ్రాస్ సిటీ విత్ ఇన్ 24 hours అనే కోపంలో రాజాజీ లాంటి స్టాల్వర్ట్, నెహ్రూతో సమకాలికుడు, స్వతంత్ర పోరాట యోధుడు, ఆయనకంత కోపం తెప్పించారు మీరు ఆ రోజుల్లో. మీ ప్రాంతం వాళ్ళు తక్కువేం చేయలే, కానీ ఆ రోజు సాధించలేకపోయారు మద్రాసు. కానీ పొట్టి శ్రీరాములు గారిని మాత్రం అది సాధించాలని పేరు బలి తీసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు మళ్లీ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, పొద్దున ఒకటి, తెల్లారిసరికి ఒకటి, మాపుటికోటి మాట్లాడతారు. మహబూబ్ నగర్ లో నేను ఎక్కడి నుంచి అయితే పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశానో అక్కడ నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడిన మాటలు, తెలంగాణ ఏర్పాటు కోసం మేము కమిటీ వేశాం, మేము బ్రహ్మాండంగా 2 ఏళ్లు మొత్తం తెలుసుకున్నాం, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంతా మా కమిటీ తిరిగింది, అభిప్రాయ సేకరణ చేసినాం. ఆ తదనంతరమే చారిత్రక మూలాలన్నీ పరిశీలించిన తర్వాత
మేము తెలంగాణ ఏర్పాటు మా పార్టీ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి ఆయన పొలిటి బ్యూరోలో మనదేంటి టీడీపీ మహాసభలో నిర్ణయం చేసి ప్రకటించిండ్రు. నిన్న ప్రకటించిన నిర్ణయం పొలిటి బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారండి, మహాసభ పెట్టి తీసుకున్నారండి. ఆయన ఒక వ్యక్తిగా, ఒక కుటిలమైన రాజకీయవేత్తగా, ద్వంద్వ ప్రమాణాలు పాటించే వ్యక్తిగా ఆయన ఇష్టం ఉన్నట్టు చెప్పి ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళను కూడా తన చెప్పు కింద పడి ఉండమని శాసిస్తున్నాడు. రెండు ఇప్పుడు ఇంకోటి అండి శ్రీనివాస్ గారు, మీరు వినాలి, ఇది మీ ఆత్మతో మీరే ఆలోచించండి. మీరు పడుకోబోయే ముందు నేను కూడా ఒక బ్రదర్గా మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజు వాళ్ళ నాయకుడు నడితే ఒక ఉద్యమం నడపాలి. ఆంధ్రలో సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుపుతాడు. తెలంగాణ అదేంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే మొత్తం మానిటర్ చేస్తాడు. దానికి కావాల్సిన బస్సులు, రూట్ మ్యాపులు, వంటకాలు, టెంట్ హౌస్లు పంపిస్తాడు. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏం చెప్తారండి ఆయన? వాట్ ఫర్ యు ఆర్ ఫర్ సమైక్యాంధ్ర ఆర్ నాట్? ఒక పాలసీని వ్యక్తీకరించలేని వ్యక్తి ఓ పార్టీ నాయకుడు అవుతారండి? ఇది ధర్మమేనా? ఈయనని మీరు దేవుడు అంటే మరి మేమేమనాలో మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి అండి పాపం చిన్నవాడు, కొత్త వచ్చిన అనుభవం లేని వ్యక్తి రాజకీయాలలో ధైర్యం చేసి తెగాయింపు చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నైతిక బాధ్యత వహించి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిండు. చివరికి ఈ రోజు అతను నేను వెళ్ళిపోయి నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నాడు, శక్తి మేరకు పనిచేస్తున్నాడు. ఇట్ కెన్ బి అండర్స్టూడ్. బట్ వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తాడా? నేను ఆయన ఏం నిందించలేదండి. ఆయన అడిగింది ఒకటే, నువ్వు ప్రజలకు బాధ్యత వహించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడవు, మీ పార్టీ పాలసీ ఏమిటి? సమైక్యాంధ్రనా, తెలంగాణనా? మీ తెలంగాణ తీర్మానం రద్దయిందా? తెలంగాణ తీర్మానం చేసి ఈయన చేసిన యాగి తక్కువ కాదండి. అంటే ప్రజలకు ఒక నిమిషం ఈయన వెళ్లి ఢిల్లీకి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు, మా స్టాండ్ మార్చుకున్నామని. వీళ్ళు పార్లమెంట్ లో మాతో పాటు కలిసి జై తెలంగాణ నినాదం చేశారు. ఇలా మాట్లాడుతున్న నీరవ్ నాయుడు గారే. మరి ఈ రోజు అక్కడ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిపోయింది, ఆంధ్ర ఎమ్మెల్యేలు. మరి తెలంగాణ ఎమ్మెల్యేలు 39 మంది ముక్త కంఠంతో చెప్తున్నారు మేము కూడా రాజీనామాలు చేస్తాం, మా పార్టీ డిఫర్ అయితే అని చెప్పి. మరి ఈయన దీనికి నాయకుడా, దానికి నాయకుడా, దేనికి నాయకుడు? అసలు ఆ పార్టీ పాలసీ ఏంది? ప్రజలకు చెప్పిన వ్యక్తిని, చెప్పనటువంటి వ్యక్తిని చెప్పలేని స్థితిలోను మీరు వికటక వేశారండి. నేను టీవీలోకి వస్తాను, నేను కూడా చూశాను. ఇటు ఒకటి బాణం గుర్తు, ఇటు రోజ్ కలర్ది పెట్టారు, అటు ఎల్లో కలర్ది పెట్టారు. ఎటు పోవానో అర్థం కాక మధ్యలో కొట్టుకు చేస్తున్న చంద్రబాబు నాయుడు అని ఈరోజు TV9 వికటకవే వచ్చింది. మరి దీన్ని మీరేమనుకుంటారు? రెండు యూపీఏలో ఉండగా మీరు ఏం చేశారు తెలంగాణకు అని మీరు చెప్పిండ్రు. నేను బ్రదర్ మీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవాని కాదు. యూపీఏలో ఉండగా నేను మంత్రిగా పనిచేసిందే కేవలం 10 నెలల 20 రోజులు, 8 మాసాలు పోర్ట్ఫోలియోలో ముఖ్యమంత్రిగానే నేను ఉన్నాను. ఆ 10 నెలల 20 రోజులలో 240 కోట్ల రూపాయలు నా శాఖ కింద ఉన్నటువంటి దాన్ని ఒక్క తెలంగాణలో కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈఎస్ఐ ఆసుపత్రులకు కావచ్చు, వివిధ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలకు కావచ్చు నేను మంజూరు చేయించిన అవి అఫీషియల్ రికార్డ్స్. మీరేం చేశారు? ఇవన్నీ ఇటువంటి చిలిపి ప్రశ్నలు మీరు వ్యక్తిని ఏదో చెప్పి మాట్లాడి గోల్మాల్ దింపుదామనుకుంటే కాదు శ్రీనివాస్ గారు. మీరు మద్రాసు నుంచి విడిపోయి వచ్చినటువంటి వారు, గోదావరి జిల్లాకు చెందినవారు. మీరు మద్రాసు వెళ్ళడానికి ఈరోజు భయపడుతున్నారా? రేపు హైదరాబాద్ రావడానికి భయపడుతున్నామని మీరు చెప్పేదాని వెనుక మీ యొక్క భావదారిద్ర్యానికి అది ప్రతీక తప్ప అసలు మీరు వేసిన ప్రశ్న కూడా, ఒక ప్రశ్న కూడా అర్థం లేదు. ఇది ఒక పసలేదు. ఇది పసలేనటువంటి వాదన నంబర్ 1. నంబర్ 2, ఎవరో వరంగల్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ మాకు సెపరేట్ తెలంగాణ వద్దండి అని చెప్పిందని మీరు చెప్తున్నా. ఆయన చెప్పింది ఏందో, నువ్వు విన్నదేందో, నాకు చెప్తున్నది ఏందో అది పచ్చాబద్దం అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు తెలంగాణ ప్రజల ఉద్యమం, తెలంగాణ ప్రజలు 100% కోరుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని ఏజెన్సీలు ఉంటాయండి? ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి? ఒక దేశాన్ని ఇంత పెద్ద 114 కోట్ల మంది పరిపాలించే ప్రభుత్వానికి విజ్ఞత లేకుండానే ఒక నిర్ణయం తీసుకుంటుందానండి? నాకు అది మీరు మాట్లాడే మాట కూడా ఒక అవగాహనతోని ఒక దీనిలో నుంచి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. మీ ఆంధ్ర ప్రాంతం నుంచే, మీ తూర్పు గోదావరి జిల్లా నుంచే బోలెడంత మంది నాకు ఈ రోజు టెలిగ్రాములు ఉన్నాయండి. మాకు 1000 టెలిగ్రాములు వచ్చినాయి. వీ డోంట్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, మాకు ఒంగోలులో భూములు పెరుగుతాయి, మా మొత్తం విశాఖపట్నం నుంచి తడ వరకు మాకు బ్రహ్మాండంగా భూముల ధరలు పెరుగుతున్నాయి, మా క్యాపిటల్ విజయవాడ గుంటూరు మధ్య ఉంటే బాగుంటుంది. కేసీఆర్ గారు తెలంగాణలో మీ ఫోటో ఎవడు పెట్టుకుంటాడో ఎవడు పెట్టుకోడు కానీ మా వాళ్ళ మాత్రం పెట్టుకుంటామండి అని విజయవాడ నుంచి బృందాలుగా వచ్చి మా టీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు.